హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ మసాలా కర్రీ. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్తో ఈ క్యాబేజీ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని కుక్కర్కి వేసి ఒక 2 విజిల్స్ వచ్చాక ఇలా మెత్తగా ఉడకనివ్వాలండి. ఇలా పట్టుకుంటే ఇలా కట్టేలా మెత్తగా ఉడకాలి. అలా ఉడికాక దీంట్లో వాటర్ని పోవడానికి బెజ్జల గిన్నెలో పోసుకుందాం. ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక 3 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మసాలా కోసం ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, చిన్న చెక్క, 1 స్పూన్ గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలండి. ఇలా చాలా మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ క్యాబేజీలో వాటర్ అనేవి లేకుండా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్ ఆయిల్ పోసి ఇందులో తాలింపు సరుకులు వేసి బాగా వేగాక మనం కట్ చేసి పిండి పెట్టుకున్న క్యాబేజీ తురుము కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. అది వేగేటప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసేసి ఒకసారి తిప్పుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ క్యాబేజీ కర్రీలో విటమిన్ ఈ, సి అనేవి ఉంటాయండి. ఇది తినడం వల్ల చాలా మంచిది ఎముకలకి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. ఈ క్యాబేజీ కర్రీ తినడం వల్ల ఎముకలకి బలం అనేది ఉంటుంది. ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు తిప్పుకోవాలి. తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా ఇందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా గ్యాస్ సిమ్లో పెట్టే చేసుకోవాలండి. ఈ కర్రీ ఎంత అయితే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇలా తిప్పుకున్నాక ఇలా ఆయిల్ అనేది పైకి వస్తున్నప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి కానీ, రోటీలోకి, పరోటాలోకి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.